భగవంతుణ్ణి ముఖాముఖి చూడగలమా? మాట్లాడగలమా? చెప్పేది వినగలమా? అనే విషయాన్ని భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పబడింది. జీవుడు దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు వెంట ఏమి తీసుకువెళతాడు అనే విషయాన్ని భగవద్గీత 15వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పబడింది. జీవునికి స్మృతిని, విస్మృతిని, జ్ఞానమును కలిగించేది ఎవరు అనే విషయాన్ని భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పబడింది. మనిషి భ్రాంతికి లోను కావడానికి కారణమేమిటి అనే విషయాన్ని భగవద్గీత 16వ అధ్యాయం 13, 15 శ్లోకాల్లో చెప్పబడింది. కార్యసిద్ధికి అవసరమైన 5 అంశాలేమిటి అనే విషయాన్ని భగవద్గీత 18వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పబడింది. భక్తి ముక్తిలో ఏది ముందు ఏది వెనుక అనే విషయాన్ని భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకంలో చెప్పబడింది. జీవితాన్ని ఏ పద్ధతిలో మలుచుకొని సుఖశాంతులను పొందాలి అనే విషయాన్ని భగవద్గీత 18వ అధ్యాయం 65వ శ్లోకంలో చెప్పబడింది. భగవంతుణ్ణి చేరుకోవడం ఎలా అనే విషయాన్ని భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకంలో చెప్పబడింది. సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి ఎవరి పక్షాన ఉంటాయి అనే విషయాన్ని భగవద్గీత 18వ అధ్యాయం 78వ శ్లోకంలో చెప్పబడింది. భగవద్గీతలో చెప్పబడిన నియమాలను మానవుడు అనుసరిస్తే తన జీవితాన్ని పరిపూర్ణము చేసుకుని జీవిత సమస్యలు అన్నింటికీ శాశ్వత పరిష్కారం చేయగలదు. ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశము.